అసలు నేను బరువెందుకు పెరుగుతున్నా లేదా ఈజీగా వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అన్న డౌట్తో కనుక ఇంకా ఇబ్బంది పడుతుంటే ఈ ఒక్క వీడియో చూడుపై నీకు పిచ్చా క్లారిటీ వస్తుంది. చాలా సింపుల్ అండ్ నార్మల్ భాషలో చెప్పడానికి ట్రై చేస్తా. ఓకేనా? ఈ బౌల్, ఈ గిన్నె నీ బాడీ అనుకో. ఓకే, సో ఈ గిన్నెకి ఒక లిమిట్ ఉంటుంది. 300 ml, 400 ml, 200 ml, దీనికి ఒక కెపాసిటీ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ గిన్నెలో నేను వాటర్ పోస్తాను. ఓకే, ఏం చేస్తున్నా? వాటర్ పోస్తాను. ఇది ఏం చేస్తుంది? దాని కెపాసిటీ, దాని లిమిట్ ఉన్నంత వరకు వాటర్ని బయటికి పోకుండా కాపాడుతూ ఉంటుంది, అది హోల్డ్ చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు దాని లిమిట్కి మించి, దాని కెపాసిటీకి మించి వాటర్ పోసినావో అదేమవుతుంది? బయటికి ఓవర్ఫ్లో అయి కారిపోద్ది. సేమ్ నీ బాడీ కూడా అంతే. ప్రతి మనిషికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్, వన్ ఏజ్, జెండర్, ఫిజికల్ యాక్టివిటీ, మజిల్ మాస్, ఇలా అన్నిటిని బేస్ చేసుకొని నీకు కూడా ఒక లిమిట్ ఉంటుంది, క్యాలరీ లిమిట్ అనేది ఉంటుంది అనమాట. సో నువ్వు దానికి మించి తిండి ఎక్కువ తీసుకున్నప్పుడు, క్యాలరీస్ ఎక్కువ తీసుకున్నప్పుడు, సేమ్ ఇక్కడ ఎట్లయితే ఓవర్ఫ్లో అయిపోయినాయో వాటర్, నీ బాడీ నుంచి కూడా ఎనర్జీ ఓవర్ఫ్లో అయిపోయి దాన్ని అది కొవ్వులాగా సేవ్ చేసుకుంటూ ఉంటుంది. దానివల్ల నువ్వు బరువు పెరుగుతావు. దీనికి మించిన లాజిక్ కానీ సైన్స్ కానీ ఏమీ ఉండదు నువ్వు బరువు పెరగడానికి వెనకాల. ఓకేనా? సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు గిన్నెని మంచినీళ్ళు పోసి నింపచ్చు, మురికి నీళ్ళు పోసి నింపచ్చు, కూల్ డ్రింక్ పోసి నింపచ్చు, ఆఖరికి పినాయిల్ పోసి కూడా నింపచ్చు. సో నువ్వు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ గిన్నె నింపడం అంటే నువ్వు రోజులో ఎంత తింటున్నావు అన్నది ఎంత ఇంపార్టెంటో, ఏం తింటున్నావు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే పిజ్జాలు, బర్గర్లు, ప్రాసెస్డ్ ఫుడ్ తినుకుంటూ కూడా, అదుపులో తినుకుంటూ కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. బట్ నీ ఇంటర్నల్ హెల్త్ అనేది బాగుండాలి అంటే, నీ పెర్ఫార్మెన్స్ అనేది బాగుండాలి అంటే నీ డైట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో నువ్వు ఎంత తింటున్నావో అన్నది ఎంత ఇంపార్టెంటో, దాంట్లో ఏం తింటున్నావు అన్నది కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే నీ డైట్ అనేది ప్రోటీన్ తోటి, ఫ్యాట్స్ తోటి, కార్బోహైడ్రేట్స్ తోటి అండ్ దాని నుంచి వచ్చే వైటమిన్స్ అండ్ మినరల్స్ తోటి బ్యాలెన్స్డ్గా ఉండాలి. అప్పుడు నువ్వు వెయిట్ లాస్ అవుతావు, హెల్దీగా అవుతావు. ఓకేనా? అది ఇంపార్టెంట్. సో నేను కావాలనే చాలా సింపుల్గా నార్మల్ భాషలో అందరికీ చెప్పడానికి ట్రై చేసిన. సో ఇంకా మీకు ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇఫ్ యూ ఫీల్ దిస్ ఇన్ఫర్మేషన్, ఈ వీడియో అనేది సింపుల్గా అందరికి అర్థమయ్యేలాగా ఉంది అనుకుంటే నీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.